ఇదివరకు జై భీమ్ చెప్పడానికి చాలా మంది భయపడేవారు. చుప్ చాప్ అంటే చాలా సీక్రెట్ గా జై భీమ్ చెప్పుకున్నట్టు అలా ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం మారుతుంది. బట్ ఐ థింక్ ఇంకా ముందుకి లైక్ సార్ చెప్పినట్టు ఇంకా బాగా improve అవ్వాలి. జై భీమ్ అన్నది మన ఐడెంటిటీ. అండ్ ఎస్పెషలీ అందరూ మూవీ చూసారా? ఓకే, సో దేర్ సో మచ్ మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నది. అండ్ వై బహుజన్ సమాజం అండ్ విమెన్ అని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఆల్ విమెన్ ప్రాబ్లమ్స్ అండ్ మన ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్. వేరే అప్పర్ కాస్ట్ విమెన్ ప్రాబ్లమ్స్ అన్నవి దే హ్యావ్ జస్ట్ 1 or 2 లైక్ పేట్రియార్కీ అండ్ ప్రాపర్టీ ఇష్యూస్. మన దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ సో మెనీ బర్డన్స్. బహుజన్ విమెన్ కి చాలా బర్డన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద బర్డన్స్? కెన్ ఎనీబడి టెల్ మీ? కమ్ ఆన్, ఆల్ ద యంగ్ జనరేషన్. బహుజన్ విమెన్, దళిత్ విమెన్ కున్న బర్డన్స్ ఏంటి మనకి? we having so many burdens. One of caste kanna mundu gender, dan tarvata economic poverty, and all these burdens idantha ni it's been chala ages nunchi it's been going on. Man bahujan women ki manki economic deprivation, no properties, no education, and gender biased and discrimination annadi kuda it's not just maga aada madhya discrimination kadu. We are manam face chesedi, bahujan women face chesedi ట్రిపుల్ డిస్క్రిమినేషన్. 1 అప్పర్ కాస్ట్ మెన్ నుంచి, 2 అప్పర్ కాస్ట్ విమెన్ నుంచి, అండ్ 3 మన మెన్ నుంచి అట్ హోమ్. సో ఇన్ని డిస్క్రిమినేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్న మన బహుజన్ విమెన్ పాపులేషన్ ఇస్ అరౌండ్ 16.6% మన ఇండియన్ పాపులేషన్ సెన్సస్ అకార్డింగ్ 2011. సో ఇంత లార్జ్ పాపులేషన్, బట్ స్టిల్ మనం ఏమి చేయలేకపోతున్నాం. వాట్స్ ద రీజన్? బికాస్ ఆఫ్ దిస్. వై ఆర్ వి ఇగ్నోరెంట్? One, first and foremost, we lack education. Education is very important. And education ఎంత important? We remember Baba Saheb quote ఒకటి ఉంది. Can anybody mention the quote? ఎవరికైనా వచ్చా quote వచ్చా? He said, I measure the progress of a community by the amount of education the woman has taken in that community. So he did not mention community అన్నారు కానీ he did not mention country. So every community లో all the women should be properly educated. Education చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్న మన పేరెంట్స్, ఎస్పెషలీ కమింగ్ నా బ్యాక్గ్రౌండ్ లో we are 4 daughters and my father చాలా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా he realized it, and all 4 of us masters degrees అవ్వకుండా he didn't leave us. So the importance of education ఉంటేనే గానీ we will not stand independent, we will not be financially stable. మనకంటూ ఒక వాయిస్ ఉండదు. సో విమెన్ కి ఫస్ట్ వాయిస్ ఉండాలి, మాట్లాడాలి, ఏమైనా రిబెల్ చేయాలి, ఏమైనా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిగార్డింగ్ ఎడ్యుకేషనే కాకుండా అనదర్ డ్రాబ్యాక్ ఇన్ బహుజన్ విమెన్ కమ్యూనిటీ ఇస్ పావర్టీ. బికాస్ పావర్టీ ప్రాపర్ హెల్త్ కేర్ ఉండదు. సో నో ప్రాపర్ హెల్త్ కేర్ అంటే బోత్ న్యూట్రిషనల్ స్టేటస్ అంటే వాళ్ళు తినే తిండి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదు. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే దే మెనీ డిజీజెస్. అండ్ మెనీ డిజీజెస్ అంటే హెల్త్ కేర్ కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అంత స్తోమత కూడా ఉండదు. దే డోంట్ హ్యావ్ ఇనఫ్ మెడికల్ ఫెసిలిటీస్. సో హెల్త్ వైజ్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. సో బికాస్ దిస్ ఇస్ ఆల్ అగైన్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, మనకి అవేర్నెస్ లేదు కాబట్టి. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ అండ్ వీ షుడ్ థింక్ అబౌట్ మోర్ బీయింగ్ ఓపెన్ అండ్ బీయింగ్ ఫైనాన్షియలీ స్టేబుల్. సో దానికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన గర్ల్ చైల్డ్ పుట్టగానే ఫస్ట్ థింగ్ అయితే ఇంతవరకు చదివితే చాలే, తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాము, అండ్ దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు అంటారు. సో ద మ్యారేజ్ ఇస్ నాట్ ద టార్గెట్ ఫర్ ఆల్ గర్ల్స్. ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎకనామిక్ స్టెబిలిటీ, వాళ్ళు స్టేబుల్ గా ఉంటేనే కానీ దే విల్ నాట్ బీ ఏబుల్ టు బీ ఇండిపెండెంట్, టాక్ అండ్ బీ స్ట్రాంగ్ అండ్ టేక్ ఇలాంటి మూవ్మెంట్స్ లో అట్లా ముందుకు రాలేరు. సో మ్యారేజ్ సెట్ గోల్ పెట్టదు. అమ్మాయికి ఏమైనా మీరు ఇవ్వగలిగిన ట్రెజర్ గానీ ధనం గానీ ఏమైనా ఉంది అంటే అది ఎడ్యుకేషన్ మాత్రమే. బికాస్ అది ఎవరు తీసుకోలేదు. యూ కాంట్ స్టీల్ ఇట్. ఇట్స్ అ ఫార్చ్యూన్ విచ్ నోబడీ కెన్ స్టీల్ ఇట్, అండ్ అది మనతోటే ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ సేస్ గివ్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్, instill ambition in them, don't be in a hurry to marry, and marriage is a liability. Marriage asset kaadu, it's a liability. Liability ante it's like a loss, because you should not impose
it upon children unless financially they are able to meet the liabilities. So మనం financial గా stable గా ఉంటేనే గానీ don't get married, because only then you will be treated equal with your partner, and your husband should be your friend and you should not be his slave. So this is very important. We should be equals. Equality should begin from home. ఇంట్లోనే మనకి కిందకు ఉండి వాళ్ళ పైన ఉండడం కాదు. So when equality begins at home, we will be able to face the opportunities. And most of the మన పిల్లలు చాలా మంది, I remember one of my friend, తను ఇంజనీరింగ్ జాయిన్ అయిన కొత్తలో ర్యాగింగ్ చేస్తున్నప్పుడు, అమ్మ నీ ర్యాంక్ నంబర్ ఎంత అంటే ఎంతో చెప్పింది, 2000 చిల్లర్ ఎంతో చెప్పింది. తల్లి నీ హాల్ టికెట్ నంబర్ అడగట్లేదు, నీ ర్యాంక్ నంబర్ అడుగుతున్నాను అంటే సి దిస్ ఇస్ ద వాట్ వీ విల్ ఫేస్. సార్ అది నా ర్యాంక్ నంబరే సార్ అంటే ఓకే అంటే మనము వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్ దేర్. వన్స్ వి మన ప్రొఫెషనల్ కాలేజెస్ ఎంటర్ అయినా, స్కూల్లో అంత పెద్ద అనిపించకపోవచ్చు కానీ ప్రొఫెషనల్ కాలేజ్ ఎంటర్ అవగానే వీళ్ళు అంటే నీకు ఇది రిజర్వేషన్ మీద వచ్చావు, ఇది నీకు ఫిట్ కాదు. సో అన్న కాన్స్టెంట్ ప్రెషర్, రోజు ఎవ్రీ డే టు డే ఈవెంట్ మనకు తెలుస్తూనే ఉంటుంది, ట్రైంగ్ టు పాయింట్ అవుట్. సో అప్పర్ కాస్ట్ గర్ల్స్, అప్పర్ కాస్ట్ స్టూడెంట్స్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉంటే మనం ఎవ్రీ మూమెంట్ మనం వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ కి మేము మీకన్నా బెటరే, మేము మీకన్నా మీతోటే బెటర్ గా చదువుతున్నాం, బెటర్ గానే ఉన్నాం అని ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎంప్లాయ్మెంట్, మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఎస్పెషలీ గవర్నమెంట్ లో ఉన్న జాబ్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అవ్వవు మన రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నవి. ప్రైవేట్ లో అయితే మనకి అసలు రిప్రజెంటేషనే లేదు. అండ్ ఈవెన్ నేను ఎంప్లాయ్మెంట్ లో కూడా ఉన్నా. సో వేరే వాళ్ళు చేస్తే ఆహా ఓహో అంటారు, అదే మనం చేస్తే దే విల్ సే అంటే మన టాలెంట్ ని డౌన్ ప్లే చేస్తారు. దే విల్ నాట్ అప్రిషియేట్ వాట్ వీఆర్ డూయింగ్, దే విల్ నాట్ రికగ్నైజ్, మనకి రికగ్నిషన్ ఉండదు. వాళ్ళు ఇంత దూరం పరిగెడితే మనం దానికి డబుల్ ద దూరం పరిగెడితేనే కానీ మనం విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ దెమ్. సో ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగల్ ఫర్ అస్. ఇవన్నిటికి ది బెస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ ఇస్ education. And I thank the organizers for giving me this opportunity to talk on this. And I congratulate Godan Madhe garu and his wife. Me pair madam Swarupa garu. So she must be the lady behind him. The whole his whole service up to 60 years. ఆయన అంత సక్సెస్ఫుల్ గా చేశారు అంటే the one behind the scenes is his wife, and we should give her a big round of applause. Thank you. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.